బ్రేకింగ్ న్యూస్ గద్దర్ అవార్డులపై కీలక ప్రకటన వచ్చేసింది. గద్దర్ అవార్డులు 2025కు సంబంధించి తుది జాబితా విడుదలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన లిస్ట్ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందజేయడం జరిగింది. అయితే ఈ గద్దర్ అవార్డ్స్లో ఎవరికి ఏ అవార్డులు వచ్చాయి, ఏ చిత్రాలకు అవార్డులు వచ్చాయి, ఏ యాక్టర్స్కి అవార్డ్స్ వచ్చాయి ఒకసారి మనం చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ 2025 సంవత్సరానికి సంబంధించి విజేతల తుది జాబితాను ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అందజేశారు జ్యూరీ సభ్యులు. అయితే ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నటుడు తనిఖెళ్ల భరణి, నటి రోజారమణి, సంగీత దర్శకుడు మణిశర్మ, నటి ప్రగతి తదితరులు పాల్గొన్నారు. అయితే జ్యూరీ చైర్మన్గా ఉన్న మణిశర్మ ఆధ్వర్యంలో అవార్డు విజేతల జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈసారి గద్దర్ ఫిలిం అవార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటిగా పేరు పొందిన జయసుధకు అక్కినేని నాగేశ్వరరావు ఏఎన్ఆర్ అవార్డు ప్రకటించారు. అలాగే సినీ రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఇతర ప్రత్యేక పురస్కారాలను కూడా ప్రకటించారు. ఈ ఏడాది గద్దర్ ఫిలిం అవార్డ్స్ను మొత్తం 17 విభాగాల్లో అందజేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా సామాజిక సందేశం ఉన్న చిత్రాలకు ప్రత్యేక అవార్డులు ప్రవేశపెట్టడం ఈసారి ఒక ప్రత్యేకతగా నిలిచింది. అలాగే డాక్టర్ సినారే, ఏఎన్ఆర్ పేర్లతో ప్రత్యేక పురస్కారాలను కూడా చేర్చారు. దాదాపు 14 సంవత్సరాల విరామం తర్వాత ఒకప్పుడు అందజేసే నంది అవార్డుల స్థానంలో ఈ గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ గద్దర్ అవార్డులలో ఉత్తమ నటుడు తండేల్ సినిమాకు గాను నాగ చైతన్యకు వరించింది. ఉత్తమ నటిగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను రష్మిక మందన్నకు లభించింది. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్ నిలిచింది. ఇక ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా సినిమా నిలిచింది. ఇక తృతీయ ఉత్తమ చిత్రం ది ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు లభించింది. ఉత్తమ దర్శకుడు సాయిలు, రాజీవ్ వెడ్స్ రాంబాయ్ సినిమా దర్శకులైనటువంటి సాయిలుకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది. ఉత్తమ సపోర్టింగ్ నటుడు శివాజీ నిలిచారు. ఉత్తమ సపోర్టింగ్ నటి భూమిక నిలిచారు. ఉత్తమ సంగీత దర్శకుడు మార్కే రాబిన్, దండోరా సినిమాకు గాను ఈయనకు అవార్డు వచ్చింది. ఇక ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్కు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాకు గాను అవార్డు లభించింది. ఉత్తమ నేపథ్య గాయని సాహితీ చాగంటికి కన్నప్ప సినిమాకు గాను అవార్డు లభించినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తమ హాస్య నటుడు కృష్ణతేజ, జిగ్రీస్ మూవీలో ఉన్నటువంటి కృష్ణతేజకు ఉత్తమ హాస్య నటుడుగా అవార్డు లభించింది. ఉత్తమ బాల నటుడు రోహన్ రాయ్కు ప్రీ వెడ్డింగ్ షో సినిమాకు గాను అవార్డు లభించింది. ఉత్తమ కథా రచయిత గుణశేఖర్కు యూఫోరియా సినిమాకు గాను అవార్డు లభించింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత అనిల్ రావిపూడికి అవార్డు లభించింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు గాను. ఇక ఉత్తమ గేయ రచయిత నందకిషోర్కు కుబేరా సినిమాకు గాను అవార్డు లభించింది. ఉత్తమ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేనికి మిరాయి చిత్రానికి అవార్డు లభించింది. ఉత్తమ ఎడిటర్గా శ్రీకర్ ప్రసాద్కు మిరాయి చిత్రానికి గాను అవార్డు లభించినట్లు తెలుస్తోంది. ఇక ఉత్తమ ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్కు కిష్కిందపూరి సినిమాకు గాను అవార్డు లభించింది. ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఆట సందీప్ గద్దర్ అవార్డు అందుకోనున్నారు ఛాంపియన్ సినిమాకు గాను. ఇక ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ఛాంపియన్ సినిమాకు గాను అవార్డు తీసుకోనున్నారు. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గోవింద్ అఖండ సినిమాకు గాను అవార్డు తీసుకోనున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా చంద్రకాంత్ ఛాంపియన్ సినిమాకు గాను అవార్డు తీసుకోనున్నారు. ఇక స్పెషల్ జ్యూరీ ఫిలింగా 23 నిలిచింది. ఉత్తమ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ, మనకు తెలుసు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో చైతు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈ సినిమాకు గాను ఆయనకు అవార్డు లభించింది. ఇక ఉత్తమ నటిగా అనంతిక 8 వసంతాలు సినిమాకు గాను అవార్డు లభించింది. స్పెషల్ జ్యూరీ హీరో రోషన్, శ్రీకాంత్ తనయుడు రోషన్కు ఛాంపియన్ సినిమాకు గాను అవార్డు లభించింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని మార్చి 19, 2026న ఉగాది పండుగ సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులందరూ కూడా హాజరు కానున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ముఖ్యమైన వేదికగా నిలవనున్నాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, డైరెక్టర్ శ్రీ వేణు ఉడుగుల, ప్రొడ్యూసర్ శ్రీ సాయిలు, డైరెక్టర్ అఖిల్ రాజ్ హీరో అండ్ తేజస్విని రావు హీరోయిన్. దానికి రాజు వెడ్స్ రాంబాయ్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గోల్డ్.
సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా. ముప్పినేని రవీంద్ర బెనర్జీ. ప్రొడ్యూసర్ మురళీ ఖాన్ దేవసోన్. డైరెక్టర్ అండ్ యాక్టర్ నందు. హీరోయిన్ మౌనిక చికిలా. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్. డైరెక్టర్ శ్రీ వేణు ఉడుగుల. ప్రొడ్యూసర్ శ్రీ సాయిలు. డైరెక్టర్ అఖిల్ రాజ్. హీరో